సినిమా ఓవరాల్ గా చాలా చాలా సూపర్ గా ఉంది. ఈ సంక్రాంతికి ఇదే విన్నర్ అనొచ్చు. సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్ అండి, ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. నో ఫస్ట్ హాఫ్ ఈజ్ ద హైలైట్. అంటే ఫ్యాన్స్ ఫీస్ట్ మాట డ్యాన్స్ చేస్తారు. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ వస్తుంది అన్నమాట. వన్స్ సెంటిమెంట్ వచ్చిన తర్వాత మీకు ఫైట్స్ అయితే సెకండ్ హాఫ్ కూడా ఉంటాయి. ఎవ్రీ మూమెంట్ ఫైట్ సీన్స్ ఉంటాయి అన్నమాట. బాలయ్య బాబు యాక్షన్ చెప్పక్కర్లేదు. సాంగ్స్ కూడా సెకండ్ సాంగ్ చాలా బాగుంటుంది. కామెడీ ఏదండి దబిడి అన్న సాంగ్ చాలా బాగున్నది. ఏదండి లేదు చాలా బాగున్నాయి. సెంటిమెంట్ సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి హైలైట్. తమన్నా ఇంక చూడక్కల అఖండ రేంజ్ లో పెట్టాడు. ఓవరాల్ సంక్రాంతి విన్నర్ అనొచ్చు. ఎల్లుండి సినిమా చూసిన తర్వాత నౌ డిక్లేర్ ఇదే విన్నర్. ఫస్ట్ ఇది విన్నర్. నేను 4 ఇస్తానండి. 5కి అయితే 5కి 4 ఇస్తాను. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ బాగుంది. బోయపాటి బోయపాటితో చెప్పాలంటే 10కి బోయపాటి ఇస్తే దీనికి 9 ఇవ్వచ్చు. బాబీ కొల్లి డిడ్ ఎ గుడ్ జాబ్. అండ్ హిట్ పడిందని డెఫినెట్ గా. హీ కెన్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. మూవీ యాక్చువల్లీ సినాప్సిస్ అంతా వెరీ రెగ్యులర్. అంటే స్టోరీ లైన్ ఇది రెగ్యులర్గా చూసే స్టోరీ లైనే. కాకపోతే బాలయ్య కాబట్టి అది ఇంకో 2 మెట్లు పైకెక్కింది మూవీ. ఇది నరసింహనాయుడు ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది మూవీ. అప్పుడు జనరేషన్ నరసింహనాయుడు చూస్తే ఇప్పుడు జనరేషన్లో డాకు మహారాజు లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు 50% మూవీని ఎన్హాన్స్ చేసింది పైకి. అది ఇంకా తిరుగుతుంది మైండ్లో. నాకు అది థియేటర్ ఎఫెక్టా పీసీఎక్స్లో చూసినా నేను, అది థియేటర్ ఎఫెక్టా లేకపోతే ఆ మ్యూజిక్ ఎలా ఉందో తెలియదు, కానీ అది నాకు 2-3 రోజులు ఉంటుంది మైండ్లో ఆ మ్యూజిక్ అంతా. నిజంగానే బద్దలైపోయినాయి, సీరియస్గా బదులు. ఇట్లా నాకు ఇట్లా షర్ట్ వైబ్రేట్ అవుతుంది అక్కడ లోపల. ఆ మ్యూజిక్కి షర్ట్ వైబ్రేషన్ వస్తుంది, అంత సౌండ్ ఉంది. 100% చూడొచ్చు. ప్రతి ఒక్క సీన్కి జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క డైలాగ్కి జస్టిఫికేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళదు మూవీ. అటెన్షన్ గ్రాప్ చేసేది ఖచ్చితంగా. ఓకే దీనికి రీజన్ ఉంది అని తెలుస్తుంది. వాయిలెన్స్కి జస్టిఫికేషన్ ఉంటుంది. మీకు కొడితే కొడుతున్నాడు కరెక్టే కొడుతున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ది సూపర్ పవర్ ఉంటుంది. అసలు విలన్కి ఈక్వల్ టు బాలయ్య బాబు ఉంటాడు. విలన్ అంతా డమ్మీగా చూపెట్టలేదు, సూపర్ పవర్ ఉంటుంది. మన యానిమల్లో విలన్ ఎలా ఉంటాడో ఎక్స్ట్రీమ్లీ సూపర్ పవర్ ఎక్కువ ఉంటుంది అతనికి. అతను బాలయ్య బాబుని కూడా కొట్టేసేలాగా ఉంటాడు, అలా చూపించారనమాట. 4.5 ఇవ్వచ్చు. అంటే కామెడీ మీకు ఎక్కడ ఉండదు, జస్ట్ వెరీ లిమిటెడ్ ఉంటుంది కామెడీ. అదంతా వెరీ సీరియస్గా వెళ్తుంటుంది మూవీ. ఎక్కడ కూడా జోక్స్ కామెడీ ఎవరిని డమ్మీ కూడా చేయరు. విలన్స్ ఎవరు డమ్మీ ఉండరు ఇక్కడ. యాక్చువల్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు. నీటి సమస్య గురించి పోరాడుతూ ఉంటాడు. గవర్నమెంట్ ఆఫీసర్గా చేయలేడు కాబట్టి ఒక విలన్ లాగా మారి వైలెన్స్లో చేస్తాడు అంతా. 100% సూపర్ హిట్. ఇప్పుడు గేమ్ చేంజర్ ఎట్లాగో అయిపోయింది కాబట్టి దీనికి అసలు లిమిటేషనే లేదు. ఇంకో 2-3 వీక్స్ కాన్స్టెంట్గా నడుస్తూనే ఉంటుంది మూవీ. కౌంట్ చేస్తే బాలకృష్ణ బర్త్డేకి కరెక్ట్గా 150 days 150 days గ్యారెంటీ ఆడుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందంటే ఒకటికొకటి పోటీ పడుతున్నాయి. బాబీ కొల్లి టీంని మీరు జాగ్రత్తగా ఏ నిర్మాతలు అయితే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి ఆఫర్లు ఇచ్చేసేయండి. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ బాలకృష్ణ 6 అడుగులు ఎగిరి దూకుతుంటే అసలు 64 ఏళ్ళు ఆయన దూకుతుంటే అసలు మైండ్ బ్లాక్. సూపర్ భయ్యా. అసలు థియేటర్లు దద్దరిల్లిపోయినాయి. అసలు ఆ మ్యూజిక్ తమన్నా కొట్టాడు. అసలు ముందుగానే హెచ్చరిక చేశాడు కాబట్టి చాలా బాగుంది. సినిమా ఏది బాగాలేదని చెప్పను భయ్యా. అసలు బాలకృష్ణ ఓ పక్కన నరుకుతూ ఉంటే డైలాగులు, ఒక డైలాగ్ ఉంది ఏమంటే డైలాగ్ ఏంటి, నక్కల మీద పడితే అది వార్నింగ్ ఇవ్వడం కాదురా, ఇది లైన్ హంటింగ్. బాలకృష్ణ హంటింగ్, సంక్రాంతికి హంటింగ్ బాలకృష్ణ స్టార్ట్ చేశాడు. జై బాలయ్య. ఫ్యామిలీ ఏంటి పోయా, కాలనీ తీసుకెళ్ళి నువ్వు వైలెన్స్ ఏంటి పోయా, వైలెన్స్ అసలు కాదు. దేనికి సంబంధించి సాంగ్ సూపర్ హిట్. అసలు చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేసింది. బాలకృష్ణ స్టెప్పులు మోతే. 150 డే బాలయ్య బాబు కేక్ కట్ చేస్తాడు, ప్లస్ సినిమా 150 days కేక్ కూడా కట్ చేస్తాడు. 2 కేకులు ఆర్డర్ ఇచ్చుకోండి.
ఓవరాల్ 4 గుడ్. ఇంకా బీజిఎం కూడా హైలైట్ కొట్టింది, అన్ని టాప్. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ వచ్చింది, అంటే మొత్తం స్టోరీ చూపించిన తర్వాత సంక్రాంతి మొత్తానికి ఇదే టాప్ కొడుతుంది. ఆయన మొత్తం టోటల్ గా స్టోరీ చూపించాడు సెకండ్ హాఫ్ మొత్తానికి, ఇంకా టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో అంటే ఇంకా మొత్తం ఇంపార్టెన్స్ ఇచ్చాడు పిల్లకు, వాళ్ళ డాటర్ కోసం అని చెప్పేసి. సెకండ్ హాఫ్ లో మొత్తం ఇంకా స్టోరీ చెప్పాడు. ఆ వాటర్ డాకు మహారాజ్ 100%. ఎందుకంటే ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అంత ఈజీగా ఎట్లా పంపిస్తారు? ఎట్లా చెప్తా, పేపర్ లేదు దగ్గర. పేపర్ అంటే నేను టీ షర్ట్ అంటే పూమా, ఎట్లా చెప్తా నేను, సూపర్ ఉంది, అదిరిపోయింది అసలు. సాంగ్ సూపర్ ఉంది. ఆ సాంగ్ అయితే ఒకటే. హీరోయిన్లు ఎంతమంది? 4-5. ఆయనకి సరిపోయేంతే ఉంది. హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు. కొంచెం బాగుంది, సరిపోయేంత ఉంది. హిట్, సూపర్ హిట్. భయ్యా సాంగ్ లో ఉంటుంది భయ్యా, ఇట్లా కొడతాడు భయ్యా, అదొకటే మిస్ అయింది భయ్యా, చాలా బాధపడుతున్నా. ఆ పిర మీద ఇట్లా కొట్టే పోయింది భయ్యా, అది ఎందుకు పెట్టలేదో నాకు చాలా బాధగా ఉంది భయ్యా. సినిమా బాగుంది బ్రో, ఓవరాల్ పరంగా అయితే చాలా బాగుంది. కొంచెం ల్యాగ్ ఇస్తున్నాడేమో అనుకున్నాం కానీ అది ఏం లేదు. లోపడైతే నాకేం నచ్చిందంటే ఫైట్సే బ్రో, ఫైట్ చాలా బాగుంది. లాస్ట్ ఫైట్ ఇంకా ఇంటర్వెల్ ఫైట్ బాగుంది బ్రో. హైలైట్స్ అంటే నేను చెప్పాను కానీ ఒక పాప గురించి ఉంటుంది బ్రో, పాప ఇంకా వాళ్ళ మదర్, దాని గురించి ఉంటుంది అంతా. ఆయన నాకు తెలిసి ఆయన ఒక సింహం బ్రో, ఆయన ఒక సింహం. ఆ సింహాన్ని మనం టచ్ చేయలేము. ఒక సింహంతో సినిమా తీసాడంటే బాబీ గారు మినిమం ఒక డేంజరస్ డ్రగ్ అయినా తీసుకొని ఉండాలి. ఆయన ఒక డేంజరస్ ఫెటలిన్ అనే ఒక డ్రగ్ ఉంటుంది భయ్య, ఆ డ్రగ్ అయినా యూజ్ చేసి అట్లానేం లేదు కానీ కామెడీయే. బోయపాటియే ఈయనే భయ్య. సేమ్ ఇద్దరిని ఒక కంపేర్ అయితే చేయలేము మనము. ఎవరి పవర్ వాళ్ళదే భయ్య. ఇంకో సినిమా కూడా ఉంది కదా భయ్య, వస్తున్నాం సంక్రాంతి, ఆ మూవీ కూడా ఉంది. ఆ మూవీ కూడా చూడాలి. గేమ్ చేంజర్ అంటారా భయ్య, నిజంగా చెప్తున్నా కదా. అది ఎంత తొందరగా ఐబొమ్మలో వస్తుందో, మూవీ రీల్స్ లో వస్తుందో తొందరగా చూస్తాం భయ్య. ఆ సినిమా మాత్రం చూడాలనుకుంటలేం, డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవాలనుకుంటలేం. ఏది బ్రో? మన ఇది డాకు మహారాజ్ హిట్ బ్రో. డాకు మహారాజ్ సీరియస్లీ సినిమాటిక్ బ్రిలియన్స్ అనమాట. అన్డౌటెడ్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఇట్స్ ఎ మాస్టర్ పీస్. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు వచ్చేసి మనం బాలకృష్ణ గారి మూవీస్ అంటే మనము లైన్ ఏలో మనం చెప్పే మూవీస్ ఏంటంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ, ఇలా కొన్ని చెప్తాం కదా మనము. ఆ లైన్ ఏలో లైన్ 1లో అయితే మనం వచ్చేసి డాకు మహారాజును కూడా చేయొచ్చు అనమాట. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఒకటి బ్రో, ఈ సినిమా ఏంటంటే స్టోరీ లైను అంత కొత్తది ఏం కాదు. అంటే మంచి వాటర్ గురించి తీసుకున్నప్పటికీ బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్లో ఉన్న సిమిలర్ స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ కావచ్చు, బీజిఎం కావచ్చు, సినిమాటోగ్రఫీ ముఖ్యంగా అంత నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. మనం నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అరే తెలుగు సినిమాలో ఇంత మంచి సినిమాటోగ్రఫీనా అని మనకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, డాకు మహారాజు మూవీలో వచ్చేసి మనకు లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బై బాలకృష్ణ గారు ఉంటుంది అనమాట. అండ్ మోర్ దాన్ ఆల్ ఆఫ్ దట్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్ ఉంటుంది, మేనమామ మేనకోడల్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుంది. అంతా బాగా కవర్ చేస్తారు బ్రో బాబీ కొలి గారు వచ్చేసి. అండ్ తమన్ గారు అయితే బీజిఎం ఇరగదీస్తారు. అండ్ బాలకృష్ణ గారు కూడా చాలా సెటిల్ గా చేశారు. డెఫినెట్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. డెఫినెట్లీ గేమ్ చేంజర్ కూడా నాకు వచ్చేసి పర్వాలేదు అనమాట, నాకు నచ్చింది. మరీ తీసి పడేసే మూవీ ఏం కాదు కానీ, బట్ ఈ మూవీలో మనం ఏ లోపాలు మనం పెట్టలేము. ఫస్ట్ హాఫ్ ఏంటంటే బ్రో ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యాన్స్ ప్లస్ ఫ్యామిలీ కోసం అనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ డైలాగ్స్ లేదు అని అంటున్నారు కానీ బ్రో కుప్పలు డైలాగ్స్ ఉన్నాయన్నమాట. గోళ్ళు కోసినంత ఈజీగా గొంతుకలు కోసుకుంటూ వెళ్ళిపోతాను, నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వారరా, లఫ్ట్ హంటింగ్ అంటారు. రే అందరూ చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో, నేను చంపడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అని ఇలాంటి డైలాగ్స్ అంటే నేను చెప్తే బాగుండదు కానీ బాలకృష్ణ గారు చెప్తే చాలా బాగుంటుంది. సో హ్యాపీగా మన మూవీలో ఎంజాయ్ చేయొచ్చు. అన్డౌటెడ్లీ ఇప్పుడు ఇట్స్ అ మాస్టర్ పీస్, ఇట్స్ ఎ సినిమాటిక్ బ్రిలియన్స్ అనమాట. మనకు క్యాప్టివేటింగ్ గా ఉంటుంది మూవీ అంతా. లిస్ట్ 1లో మనం సింహ, లెజెండ్, అఖండ, సమరసింహారెడ్డి
రెడ్డి నరసింహనాయుడు అలా మనం చేర్చేయచ్చు. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో బాలకృష్ణ గారి ఎలివేషన్ సెన్స్, బాలకృష్ణ గారు ఉన్నప్పుడంతా ఎలివేషనే గూస్ బంప్స్ బాగా వచ్చింది అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బాలకృష్ణ గారు అయితే కొట్టలేదు, అది కొట్టిండేది వచ్చేసి చిన్న పాప. అది మూవీ ట్రైలర్లో కూడా అదే చూపించినారు. అంటే ఓకే, ఇంకోటి ఏంటి బ్రో, ఊర్వశి అవుతాయి కానీ నాట్ ఓన్లీ ఫర్ రొమాన్స్ అనమాట, ఆమెకు కూడా ఒక మంచి ఎస్ఐ క్యారెక్టర్ ఇచ్చినారు. అండ్ అదొకటే కాదు బ్రో, మూవీలో తీసుకున్న ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చినారనమాట. ఏదో తీసుకున్నాం కదా అని పడేయకుండా, అది కూడా నిజంగా మన బాబీ గారిని అప్రిషియేట్ చేయాలి. ఇప్పటి వరకు అయితే అన్డౌటెడ్లీ సంక్రాంతి విన్నరు. అండ్ ఎల్లుండి ఇంకా మనకు ప్రాపర్గా క్లియర్గా తెలుస్తుంది. బ్లాక్ బస్టర్, అన్డౌటెడ్లీ మాస్టర్ పీస్. భయ్యా నేను చాలా బాధపడుతున్నా భయ్యా.